హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఆర్సీ టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో నా ఊహలకి అసలు అద్దనేదే ఉండదు ఆర్సీ టాయ్స్ మీద. ఎప్పుడో నేను రిమోట్ కంట్రోల్ కార్ కొనుక్కోలే. ఎప్పుడో మా డాడీని అడిగితే మా డాడీ నాకు ఇట్లా వైర్డ్ థింగ్ ఒకటి ఉంటుంది కదా, సో వైర్డ్ కార్ ఒకటి కొనిచ్చినారు. తెలిసిందే కదా. సో కొన్న హాఫ్ డేనో 1 డేలోనో దాని మోటార్ బయటికి వచ్చేస్తుంది. సో అట్లా అన్నీ పీకి పడేసేటోళ్ళం. సో అట్లా ఇంకెప్పుడు కొనలే. అండ్ కొంచెం తెలిసిన తర్వాత ఇట్లా డీజేఐ డ్రోన్స్, సో వాటి మీదకి వెళ్ళింది అనమాట మళ్ళీ మన కాన్సన్ట్రేషన్. ఒక డ్రోన్ కొనుక్కున్నా. ఓకే, ఓపెన్ చేద్దాం. సో ఇరిగిపోయింది చాకు. సో పడేస్తా అంటే వీటికి పనికొస్తుంది కదా ఇలా అన్బాక్సింగ్కి అన్నట్టు నేనే పెట్టుకున్నా. సో ఇదే మన డీజేఐ తిరుగుతుంది, చాలా హెవీ ఉంది. సో అండ్ దీని రిమోట్ వచ్చేసి RC2. ఈ డ్రోన్ అండర్ 249 grams ఉంటుంది. సో దీన్ని ఫ్లైట్లో కూడా తీసుకెళ్ళచ్చు వేరే దగ్గరికి ఎక్కడన్నా వెళ్తే. సో ఇవన్నీ మనకి ఎందుకు కానీ డైరెక్ట్ ఓపెన్ చేసేద్దాం. సౌండ్ వస్తుంది, సో ఆ కవర్ సౌండ్ కోసం. సో ఇక్కడ డ్రోన్ ఉంది. సో ఇదే దీంట్లో ఈ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కంట్రోలర్, అండ్ దెన్ ఇక్కడ ఇది రికార్డ్కి, ఇది ఫోటో క్లిక్ చేయడానికి, అండ్ పవర్. దీంట్లో కూడా ఫ్యాన్ ఉంది, కింద నుంచి ఫ్యాన్ ఉంది. పెద్ద హెవీ ఏం లేదు. సో వాడు చెప్పినట్టు 249 grams. చార్జ్ టు యాక్టివేట్ ద బ్యాటరీ బిఫోర్ యూజింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆటోమేటెడ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో కొన్ని, ఇట్లా రాకెట్, అండ్ దెన్ ఒక సర్కిల్ తిరుగుతుంది, దూరం వెళ్తుంది, దగ్గరకు వస్తుంది, అండ్ మనల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, అండ్ యూని డైరెక్షనల్లో ఫాలో అవుతుంది, మన ముందు నుంచి, మన వెనక నుంచి, మన సైడ్ నుంచి. సో చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపిస్తాను. సో మూత అయితే పెట్టేద్దాం వీటికి. సో ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేసి పెట్టేస్తే మనకి సౌండ్ వస్తుంది పట్టినట్టు. ఓకే, సో అది ఛార్జ్ పెట్టినా, అండ్ అంతలోపు దీన్ని సెట్ చేద్దాం మనం. సో డ్రోన్ కొనకముందే నేను ఈ కేస్ అనేది కొనుక్కున్నా. సో ఈ కేస్ డ్రోన్ కోసం అనమాట. సో ఈ కేస్లో వచ్చేసి ఇట్లా 3 పోర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డ్రోన్ పెట్టడానికి, ఇంకోటేమో రిమోట్ పెట్టడానికి, ఇదేమో బ్యాటరీ పెట్టడానికి. సో ఎక్స్ట్రా బ్యాటరీ. సో మన దగ్గర ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి ఇది ఖాళీ ఉంటుంది అనమాట. సో ఒక్క బ్యాటరీ వచ్చేసి 31 minutes ఏమో రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక పౌచ్ ఉంది, మైక్రో SD. అండ్ ఇది కూడా డ్రోన్ రాకముందే కొనుక్కున్నా. సో పాత డ్రోన్ రాకముందే కొన్నా ఇది మైక్రో సెంటర్లో. 256 GB, $39 ఏమో పడ్డది ఇది. సో ఇదేమో గింబల్ది ఇది. సో గిం దానికి కూడా సేమ్. సో ఇక్కడ ఒక గింబల్, అండ్ దెన్ ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ క్లిప్ పెట్టడానికి, అండ్ ఇక్కడేమో ట్రాకింగ్ మాడ్యూల్ పెట్టడానికి, అండ్ సేమ్ ఇక్కడ ఇది ఒకటి. అండ్ దీంట్లో ఏం లేవు, ఖాళీ. ఇదేమో మైక్ యొక్క పౌచ్. సో సారీ, జిప్ వేసేసి. దీంట్లో కూడా ఏం లేవు, ఎందుకంటే అవన్నీ ఇప్పుడు వాడుతున్నా. సో ఇక్కడ మైక్ ఉంది, అండ్ అక్కడ గింబల్ ఉంది, ఆ మ్యాగ్నెటిక్ ఇది మాడ్యూల్. సో అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో అవన్నీ వాడుతూనే ఇప్పుడు ఇది వీడియో తీసుకున్నాను. అండ్ దెన్ ఇదేమో సెటప్ చేసి ఇది యాక్టివేట్ చేయంటుంది. సో ఇది యాక్టివేట్ చేయాలంటే ఇప్పుడు అది ఆన్ అవ్వాలి. అది ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఛార్జ్ అవ్వాలి. సో ఛార్జింగ్ అవ్వనిద్దాం. అండ్ దెన్ సో ఈ డ్రోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇట్లాంటి రిమోట్ అయితే $678 ఏమో పడ్డది విత్ ట్యాక్స్. అండ్ నార్మల్ది అయితే, నార్మల్ ఈ డిస్ప్లే ఉండకుండా ఫోన్ కనెక్ట్ చేసుకునేది అయితే $419. సో విత్ ట్యాక్స్ అది కూడా 471 ఏమో అవుతుంది. సో అట్లా ఇది దీని ప్రైస్. సో 670 అంటే 700 వేసుకుందాం. సో రఫ్గా 56,000 ఆర్ 60,000 అనుకున్నా INRలో. సో మొత్తంగా అయితే ఇలా సెటప్ చేసిన ఈ డబ్బాలో పడేసి.
సో ఇప్పుడు ఇది రిమోట్ లేకుండా కూడా పనిచేస్తుంది అనమాట. సో టోటల్ 31 minutes కంట్రోల్ చేయొచ్చు ఒక ఫుల్ బ్యాటరీతో. అండ్ మనం ఏదైతే మెమొరీ కార్డ్ తీసుకున్నామో సో అది కూడా మెమొరీ ఇన్సర్ట్ చేసిన ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అండ్ ఇంటర్నల్ మెమొరీ కూడా ఉంటుంది. ఇంటర్నల్ మెమొరీ వచ్చేసి 2 GB. దీంట్లో లైక్ ఆల్మోస్ట్ ఒక 6 or 7 మోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ క్లిక్ చేస్తున్న ప్రతిసారి మోడ్స్ మారుతూ ఉంటాయి. అండ్ స్పీకర్ లైక్ బయటికి కూడా వినిపిస్తుంది ఏ మోడ్కి చేంజ్ అవుతుంది అన్నది. అండ్ ఇంకోటి మాన్యువల్ కంట్రోల్. సో మాన్యువల్ కంట్రోల్కి మన ఈ రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఫోన్లో DJI Fly యాప్ ఉంటుంది. సో ఆ యాప్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. రెండు కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉంది ఒకటేసారి. ఒక చేత్తో ఇది ఒక చేత్తో అది పట్టుకొని. సో ఇప్పుడు మనం ఎటు వెళ్తే అటు వస్తుంది. ఇంకా అంటే లైక్ మనం ముందు తిరుగున్నా వెనకాల తిరుగున్నా అది మనల్ని ఫాలో అయితేనే ఉంటుంది. సో అది వెనకాల వస్తూ ఉంది అలా. మనం ఆగితే అది కూడా అయిపోతుంది. సో అలా ఫాలో మోడ్ అయిపోయింది. నెక్స్ట్ మోడ్ ఒకటి చూద్దాం. సో ఇది డ్రోనీ మోడ్. అలా దూరం వెళ్తుంది ఒక వీడియో అండ్ దగ్గరకు వచ్చేది ఇంకో వీడియో. ఇలా చేయబెట్టి అడుక్కుంటే వచ్చి చేతిలో కూర్చుంటుంది. సో 2 మోడ్స్ అయిపోయినాయి, ఫాలో అండ్ డ్రోనీ. ఇప్పుడు నెక్స్ట్ మోడ్ చూద్దాం. సో అలా ఆ మోడ్ బటన్ని క్లిక్ చేసి పట్టుకున్నాము అంటే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. లైక్ 3, 2, 1 కౌంట్ చేసి. అండ్ నేను చాలా తక్కువ డిస్టెన్స్ పెట్టిన అంటే లైక్ ఆ డిస్టెన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఎంత దూరం వెళ్ళాలని. 3 అయిపోయినాయి. నెక్స్ట్ చూద్దాం. సో రాకెట్ అలా పైకి వెళ్ళి కిందికి వస్తుంది. సో 4 meters డిస్టెన్స్. చాలా గాలి వస్తుంది. సో పైన అయిపోయింది, మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇది స్పాట్ లైట్లో ఉందన్నమాట ఇప్పుడు. సో స్పాట్ లైట్లో అంటే అక్కడే ఉండి మనల్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో మనల్ని సెంటర్లో పెడుతుంది. సో ఊగిపోతుంది, ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. అది బయట గాలి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇలా ఎంత తిరిగితే అంత మనల్ని ఫ్రేమ్లో సెంటర్లో పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటుంది మనం మాట్లాడే సోళ్ళంతా. సో రికార్డ్ చేస్తుంది అనుకుంటా వాయిస్ కూడా, నాకు తెలీదు. మైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మైక్ ఉంటే వాయిస్ కూడా పెట్టచ్చు. సో చాలా ఊగిపోతుంది, గాలి ఎక్కువ వస్తుంది. అండ్ దీని నుంచి కాదు, పక్కన కూడా గాలి ఎక్కువ వస్తుంది. సో చేయబెడతామే కిందికి వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ ఒక్కటి ఉందన్నమాట, అదే డాలీ జూమ్. చాలా ఫేమస్ అది. సో వాడు కొనంగానే ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్లోనే ఈ డాలీ జూమ్ అనేది ఉంది. సో ఇది గింబల్. సో 3 axis గింబల్ అనుకుంటా. సో ఇది ఎంత ఊగినా కూడా ఆ గింబల్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. సో ఇప్పుడు డాలీ జూమ్లోకి పోయింది. అండ్ లాంగ్ ప్రెస్ చేసినామంటే ఒక 3 seconds స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయింది. అండ్ అలా కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుంచి డాలీ జూమ్ స్టార్ట్ చేస్తుంది. రే వెనకాల కార్లు గుద్దకు. ఇంకా అయిపోయింది. లైక్ అన్ని మోడ్స్ రికార్డ్ చేసేసిన. ఇంక ఇప్పుడు వీటిని క్లోజ్ చేసేస్తే ఆఫ్ అయిపోతుంది అది. 1, 2. Aircraft will power off in 5 seconds. Press any button on aircraft to cancel. 3, 4. సో ఆఫ్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అంతే మరి ఇప్పటికైతే. థ్యాంక్ యూ.